ఓకేనండి. మన లాస్ట్ క్లాస్లో ఫెట్ అంటే ఏంటి, ఫ్లెట్లో ఉన్న క్లాసిఫికేషన్ ఏంటి, అండ్ ట్రాన్సిస్టర్కి ఫెట్కి ఉన్న డిఫరెన్సెస్ అనేవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫెట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. పర్టికులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫికేషన్లో జే ఫెట్ ఉంది కదా, నథింగ్ బట్ దీన్నే ఫెట్ అంటారు సింపుల్గా. తర్వాత మాస్ ఫెట్ వచ్చింది. సో జే ఫెట్ యొక్క ఎన్ ఛానల్ ఫెట్ని అండ్ పీ ఛానల్ ఫెట్ని క్లాసిఫికేషన్ రెండింటిని చూద్దాం. వాటి యొక్క సింబల్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఛానల్ ఫెట్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఎన్ ఛానల్ ఫెట్ చూద్దాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ తీసుకోండి. ఇదొక ఎన్ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ తీసుకుని దీని దగ్గర టూ సైడ్స్ ఒక పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని ప్లేస్ చేస్తాం. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంది, కంప్లీట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్. దానికి రెండు సైడ్లు ఏం చేసాం, ఒక పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని ప్లేస్ చేసాం. కానీ ఈ పీ అనేవి హెవీలీ డోప్డ్. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు హెవీలీ డోప్డ్. దీన్నే ఎన్ ఛానల్ శాండ్విచ్డ్ విత్ టూ పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటారు. దీన్ని నథింగ్ బట్ శాండ్విచ్ అంటారండి. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో దీన్ని ఛానల్ అంటారు. ఏమంటారు? ఛానల్ అంటారు. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎన్ దగ్గరలో పి అనేది ప్లేస్ చేస్తే మనకు ఆల్రెడీ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దాని పేరేంటి? డిప్లిషన్ లేయర్. ఏంటంటే అది డిప్లిషన్ లేయర్. ఈ లేయర్ పని ఏంటి అంటే, ఒక చిన్న బ్యారియర్ క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు కానీ, హోల్స్ ఇటు నుంచి ఇటు కానీ జంప్ అవ్వకుండా ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? రెండు పీలు వచ్చినాయి, ఒక ఎన్ వచ్చింది. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే, ఈ పీలు రెండు ఇంటర్నల్గా కనెక్ట్ అయిపోయి ఉంటాయండి. ఓకేనా. పీలు రెండు ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యే ఉంటాయి. దాని నుంచి మనం సింగిల్గా ఒక టెర్మినల్ తీసుకుంటాం. దాని పేరేంటి? గేట్. దాని పేరేంటండి? గేట్. ఓకేనా. ఒక ఎన్ ఛానల్ సబ్స్టెన్స్ తీసుకుని దాని మీద రెండు పీస్ టైప్ సెమీ కండక్టర్ని ప్లేస్ చేసి హెవీలీ డోప్ ఈ రెండింటిని ఇంటర్నల్ కనెక్ట్ చేస్తాం. స్ట్రక్చర్లో చూపించడం కుదరదు కాబట్టి బయట నుంచి కనెక్షన్ ఇలాగా తీసుకున్నాం. సో దాన్ని ఏమన్నాం? గేట్ అన్నాం. ఓకేనా. సో ఇది వచ్చి ఈ టర్మినల్ వచ్చి డ్రైన్ అండ్ ఈ టర్మినల్ వచ్చి సోర్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్రైన్ అండ్ సోర్సులు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. డ్రైన్ అండ్ సోర్సులు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా గమనించండి, మొత్తం ఎన్ ఉంది అంతే కదా, అంతకుమించి ఏం లేదు. ఇది హెవీ డోపులు, ఇది లోలీ డోపులు అది చెప్పడానికి లేదు. మొత్తం ఎన్ ఛానల్ సబ్స్టెన్స్. సో ఇది సోర్స్ అవ్వచ్చు, ఇది డ్రైన్ అవ్వచ్చు, ఇది డ్రైన్ అవ్వచ్చు, ఇది సోర్స్ అవ్వచ్చు. కానీ కనెక్షన్ బట్టి ఏది సోర్సు ఏది డ్రైన్ మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి టెర్మినల్స్ కావాలి. సోర్స్ టెర్మినల్ దేనికి ఈక్వల్ అని చెప్పాను? ఎమిటర్కి ఈక్వల్ అని చెప్పాను. సో దీని పని ఏంటి? ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేయాలి. సో సోర్స్ పని ఏంటండి? ఎలక్ట్రాన్ని ఎమిట్ చేస్తుంది, అంటే ఎన్లోకి సెండ్ చేస్తుంటుంది. ఆల్రెడీ ఇది ఎన్నే కదా, సో ఫ్రీగా ఇటు నుంచి ఇటు మూవ్ అయిపోతుంది. డ్రైన్ పని ఏంటి? డ్రైన్ ఈజ్ ఈక్వలెంట్ టు కలెక్టర్. ట్రాన్సిస్టర్లో ఏమవుతుంది? కలెక్టర్తో ఈక్వల్ అవుతుంది. కలెక్టర్ పని ఏంటి? తీసుకోవడం. సో ఇవన్నీ ఏం చేస్తాయి? కలెక్ట్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్ని. సో మనం సప్లై ఇచ్చినప్పుడు ఇటు నుంచి ఎలక్ట్రాన్ వచ్చి ఇలా ఫ్లో అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు, ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది అప్ డైరెక్షన్లో ఉంటే కరెంట్ ఫ్లో అనేది డౌన్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్. ఓకేనా. సో నేను ఎలక్ట్రాన్ ఫ్లో ఎక్కడి నుంచి ఉంటుందన్న? సోర్స్ టు డ్రైన్. సో కరెంట్ ఫ్లో ఎటు ఉంటుంది? డ్రైన్ టు సోర్స్. సో ఈ కరెంట్ని ఏమని పిలవచ్చు? డ్రైన్ కరెంట్ అని పిలవచ్చు కదా. ఎందుకు? డ్రైన్ నుంచి సోర్స్కి సప్లై వస్తుంది. సో ఆ కరెంట్ని ఏమంటారు? ఐడి, డ్రైన్ కరెంట్. ఏమంటారండి? డ్రైన్ కరెంట్. ఓకేనా. ఫస్ట్ టెర్మినల్స్ గురించి తెలుసుకుందాం. సోర్స్ విచ్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్, అంటే స్ట్రక్చర్ బట్టి. మనం ఇప్పుడు ఎన్ ఛానల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుందని చెప్పాం. ఈ ఎమిట్ చేసింది ఎవరు తీసుకుంటారు? డ్రైన్. సో ఎలక్ట్రాన్స్ కింద నుంచి పైకి ఫ్లో అవుతున్నాయి త్రూ ఎన్ ఛానల్. ఇదంతా ఎన్నే కదా, ఈ ఎన్ ఛానల్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి దీన్ని ఎన్ ఛానల్ ఫెట్ అంటారు. తర్వాత రెండు పీ టైప్ సబ్స్టెన్స్ ఉంటాయి. ఈ రెండు ఏంటంటే హెవీలీ డోప్. ఈ రెండు ఇంటర్నల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కనెక్షన్ గేట్ అంటారు. ఇది ఎలా వర్క్ అవుతుంది? నార్మల్ కండిషన్లో ఏమవుతుందంటే ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ ఫ్లో అయిపోతూ ఉంటాయి.
నేను ఎప్పుడైతే గేట్ని రివర్స్ బయాస్ చేస్తానో, అంటే సోర్స్ని గేట్ని రివర్స్ బయాస్ చేస్తానో, ఈ యొక్క డిప్లీషన్ లేయర్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోయింది అనుకోండి డిప్లీషన్ లేయర్ పని ఏంటి, ఒక బ్యారియర్ని క్రియేట్ చేస్తుంది. ఇలా బ్యారియర్ క్రియేట్ చేస్తే ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక బ్యారియర్ క్రియేట్ అయింది అనుకోండి, ఒక బ్యారియర్ క్రియేట్ అయింది. సో ఎన్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోయింది కదా. ఎన్ ఇందాక విత్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్స్ అనుకుందాం, ఇప్పుడు ఎంత వచ్చింది, నియర్లీ ఒక 2 సెంటీమీటర్స్ వచ్చినట్టేనా. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది డిక్రీజ్ అయిపోయింది కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, గేట్ వల్ల ఉపయోగం ఏంటి, మనం ఎన్ ఛానల్లో పాస్ అయ్యే కరెంట్ని బ్లాక్ చేయొచ్చు. సో గేట్లో వోల్టేజ్ అప్లై చేస్తే ఎన్ ఛానల్లో కరెంట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు, డిప్లీషన్ లేయర్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గేట్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ని, ఈ కండిషన్ రాసుకోండి, గేట్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్. సో డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఇంక్రీజ్ అయిపోయింది అనుకుందాం. సో కరెంట్ వెళ్ళే పాత్ ఏమైంది, కరెంట్ పైనుంచి కిందకు వస్తుంది, ఎలక్ట్రాన్స్ కింద నుంచి పైకి వెళ్తుంది. ఈ పాత్ అనేది డిక్రీజ్ అయిపోయిందిగా. ఇంతకుముందు ఏం వెళ్ళేవి, అన్ని దారుల్లోనూ వెళ్ళిపోయాయి, మొత్తం అంతా వెళ్ళేది. ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ పోయి ఓన్లీ సింగిల్ ఛానల్ వచ్చింది. సో కరెంట్ ఫ్లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఫ్లో డిక్రీజెస్. సో గేట్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ గేట్ వల్ల ఈ కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది బై అప్లయింగ్ వోల్టేజ్. మనం ఇదేం చెప్పుకున్నాం, ఫెట్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్ చెప్పుకున్నాం లేదా. ఫెట్ ఈజ్ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. నేను ఇక్కడ వోల్టేజ్ ఆపరేట్ చేస్తున్నా, కరెంట్ ఫ్లో అనేది డిక్రీజ్ అయిందా లేదా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎన్ ఛానల్ ఫెట్ అండి. దీని యొక్క స్ట్రక్చర్ ఇది. ఓకేనా, దాని యొక్క సింబల్ ఇది. సో మనకున్న 3 టెర్మినల్స్, గేటు, సోర్సు, డ్రైను. ఎన్ ఛానల్ ఫెట్ కాబట్టి ఇన్వర్డ్ ఉంటుంది యారో. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చి ఇలాగే పీ ఛానల్ ఫెట్ చూద్దాం. పీ ఛానల్ ఫెట్కి వచ్చి సింబల్ వచ్చి బయటకు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ స్ట్రక్చర్ చూడండి. పీ ఛానల్ కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం అంతా పీ టైప్ సెమీ కండక్టర్ తీసుకున్నాం. దాని దగ్గర ఏం చేసాం, ఒక ఎన్ ఛానల్ హెవీలీ డోప్డ్ సెమీ కండక్టర్ని ప్లేస్ చేసాం. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందాక ఎలక్ట్రాన్స్ వెళ్ళినాయి కదా, ఇప్పుడు ఏమవుతాయి, హోల్స్ వెళ్తాయి. ఓకేనా, హోల్స్ వెళ్తే కరెంట్ మళ్ళీ ఫ్లో అవుతుంది కదా. ఎలక్ట్రాన్ హోల్న మనకు జరిగే ప్రాసెస్ ఏంటి, ఆల్రెడీ హోల్స్ వెళ్తున్నాయంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే కదా. సో మళ్ళీ కరెంట్ అనేది పైనుంచి కిందకి పాస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బ్లాక్ చేయాలి. దీన్ని బ్లాక్ చేయాలంటే ఏం చేయాలి, గేట్కి సమ్ వోల్టేజ్ అప్లై చేస్తాం. వోల్టేజ్ అప్లై చేస్తే ఈ ఎన్ రీజియన్ ఇలా పెరిగిపోతుంది, పెరిగి డిప్లీషన్ లేయర్ ఫామ్ చేస్తుంది. ఫామ్ చేస్తే ఏమైంది, పాస్ అయ్యే విడ్త్ తగ్గిపోయిందా, విడ్త్ తగ్గిందంటే కరెంట్ తగ్గినట్టే కదా. సో ఈ విధంగా గేట్ అనేది అది పీ ఛానల్ అయినా ఆర్ ఎన్ ఛానల్ అయినా ఫ్లో అయ్యే కరెంట్ని డిక్రీజ్ చేస్తుంది. దీనికి కరెక్ట్ నేమ్ ఇచ్చారు కదా గేట్ అని. ఏం చేస్తుంది, బ్యారియర్ లాగా అడ్డుపడుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ కండిషన్. విజిఎస్ ఇంక్రీజ్ అయితే అంటే గేట్కి సోర్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుంది. డిప్లీషన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఐడి కరెంట్ అంటే డ్రైన్ టు సోర్స్ కరెంట్ ఆల్రెడీ డిక్రీజ్ అవుతుంది. అంతే కదా, కరెంట్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనం ఎన్ ఛానల్ ఫెట్కి పీ ఛానల్ ఫెట్కి స్ట్రక్చర్ చూసాం, వాటి యొక్క సింబల్స్ని చూసాం. బోత్ సింబల్స్ని చూసుకోండి జాగ్రత్తగా. ఎన్ ఛానల్ అయితే లోపలికి ఏరా ఉంటుంది, పీ ఛానల్ అయితే బయటకి ఏరా ఉంటుంది. ఎన్ ఛానల్ అయితే ఓవరాల్ ఎన్ టైప్ సబ్స్టెన్స్ ఉండి పీ టైప్ని దాని మీద ప్లేస్ చేస్తాం. ఇవి హెవీలీ డోప్డ్. పీ ఛానల్ ఏమవుతుంది, ఎంటైర్ పీ ఛానల్ సబ్స్టెన్స్ మీద ఎన్ సబ్స్టెన్స్ని ప్లేస్ చేస్తాం. ఇవి హెవీలీ డోప్డ్ అవుతాయి. ఓకేనా, ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటి యొక్క టర్మ్స్ వచ్చి సోర్సు, డ్రైను, గేటు. దీనికి కూడా సోర్సు, డ్రైను, గేటు. దాని యొక్క డోపింగ్ కాన్సన్ట్రేషన్స్ బట్టి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆర్ ఉన్న సెమీ కండక్టర్ బేస్ చేసుకుని సోర్స్ ఏంటి, డ్రైన్ ఏంటి, వాటి యొక్క బిహేవియర్ ఏంటి, గేట్ అంటే ఏంటి, అది ఏం చేస్తుందని తెలుసుకుందాం. ఇదొక సింపుల్ ఎన్ ఛానల్ ఫెట్.
ఎన్ ఛానల్ ఫెట్ అంటే ఏమవుతుంది, కంప్లీట్గా ఎన్ ఉంటుంది. ఓకేనా, కంప్లీట్గా ఎన్ ఉంటుంది. దాని మీద పీ టైప్ సెమీ కండక్టర్ని ప్లేస్ చేస్తాం. ఇవి హెవీలీ డోప్. ఈ రెండు ఇంటర్నల్ కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటాం, గేట్ అంటాం. ఫస్ట్ వీటి యొక్క డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి సోర్స్ పని ఏంటి, కనెక్షన్ ఇవ్వగానే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని, హోల్స్ అయితే హోల్స్ని పైకి పాస్ చేస్తుంది. అంటే ఈ సెమీ కండక్టర్ బార్లోకి పంపిస్తుంది. సోర్స్ పని ఏంటి, ఉన్న ఎలక్ట్రాన్స్ని కానీ, అంటే ఇప్పుడు ఎన్ ఛానల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే పీ ఛానల్ అయితే ఏమవుతుంది, హోల్స్ ఉంటాయి. ఓకేనా, సో ఉన్న మెజారిటీ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సెమీ కండక్టర్ బార్లోకి ఎంటర్ చేస్తుంది. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సోర్స్, it is the terminal from which majority carriers can enter into semiconductor bar. ఓకేనా, ఇట్ ఈస్ a terminal. ఈ టెర్మినల్ which enters majority carriers, which the majority carriers can enter. ఎలా రాసుకున్నా పర్లేదు. which majority carriers enters into the semiconductor bar. మెజారిటీ క్యారియర్స్ అనేవి దేని ద్వారా ఎంటర్ అవుతుందో దాన్ని ఏమన్నారు, సోర్స్ అన్నాడు. సోర్స్ పని మనకు ఆల్రెడీ తెలుసు. సో డ్రైన్ పని ఏంటి, ఈ వచ్చిన మెజారిటీ క్యారియర్స్ని తీసుకోవాలి. అంతే కదా, వచ్చిన మెజారిటీ క్యారియర్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి లీవ్ అవుతున్నట్టే కదా, ఇలా వస్తున్నాయి, ఇలా లీవ్ అవుతున్నాయి. ఇవి లీవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, అటు నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మెజారిటీ క్యారియర్స్ ఏవైతే అవి లీవ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, డ్రైన్, ఇట్ ఈస్ ద టర్మినల్ విచ్ లీవ్స్ ద సెమీ కండక్టర్ బార్. ఓకేనా, ఇట్ ఈస్ ద టర్మినల్ విచ్, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, మెజారిటీ క్యారియర్స్, విచ్ మెజారిటీ క్యారియర్స్ లీవ్స్ ఫ్రమ్ ద సెమీ కండక్టర్ బార్. ఈ టర్మినల్ నుంచి ఏమవుతుంది, మెజారిటీ క్యారియర్స్ అనేవి లీవ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, గేట్ పని ఏంటి, ఇదంతా ఎన్ ఛానల్ బార్ అయితే పీ టైప్ సెమీ కండక్టర్ని ప్లేస్ చేసి, హెవీలీ డోప్డ్ ప్లేస్ చేసి ఏం చేస్తున్నాం, ఒక పిఎన్ జంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది పి, ఇది ఎన్. సో ఇక్కడ ఏమవుతుంది, జంక్షన్ అది క్రియేట్ అయింది. దీని పని ఇంతే. ఆ పిఎన్ జంక్షన్ మనం పెంచుకుంటామా, డిప్లీషన్ లేయర్ ద్వారా తగ్గించుకుంటాం అనేది మన ఇష్టం. ప్రజెంట్ దీని పని ఏంటి, ఒక పిఎన్ జంక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇదంతా ఎన్ టైప్ సబ్స్టెన్స్ కాబట్టి పి వచ్చింది. అదర్ వే ఇది పి ఛానల్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇదంతా పి అయితే ఏమవుతుంది, ఎన్ అనే వాటి ద్వారా గేట్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి దాని డెఫినేషన్ చూద్దాం. గేట్, ఆన్ బోత్ సైడ్స్ heavily doped p regions, both sides heavily doped p regions on n type bar. సో ఈ n type బార్ మీద రెండు సైడ్ల హెవీలీ డోప్డ్ పీని మనం ప్లేస్ చేసాం. ఓకేనా, సేమ్ ఫర్ పీ ఛానల్. పీ ఛానల్ అయితే ఏమవుతుంది, ఆన్ హెవీలీ డోప్డ్ ఎన్ రీజియన్ ఆన్ పీ టైప్ సెమీ కండక్టర్ బార్ అని రాస్తాం. సో ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏం రాసాం, బోత్ సైడ్స్ హెవీలీ డోప్డ్ పీ రీజియన్ ఆన్ ఎన్ టైప్ సబ్స్టెన్స్ అని రాసాం. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ఫార్మ్స్ పిఎన్ జంక్షన్. ఓకేనా, పిఎన్ జంక్షన్ ఫార్మ్ చేస్తుంది. సింపుల్. సో వీటి యొక్క డెఫినేషన్ చూడండి. ఫస్ట్, సోర్స్ పని ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంటర్ ద మెజారిటీ క్యారియర్స్. సో ఈ టైంలో మెజారిటీ క్యారియర్స్ ఎంటర్ అవడానికి యూజ్ అవుతుంది సెమీ కండక్టర్లోకి. డ్రైన్ పని ఏంటి, వచ్చిన మెజారిటీ క్యారియర్స్ అనేది లీవ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఎంటర్ అయిన లీవ్ అయిపోతుంది. మనం వీటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాం, సో డిప్లీషన్ రేంజ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఆపోజిట్లో ఉన్న పొలారిటీని తీసుకోవాలి. అందుకోసం మనం ఏం చేసాం, హెవీలీ డోప్డ్ పీని తీసుకున్నాం. ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్. దీని టెర్మినల్ ఏంటి, గేట్. ఇదేం చేస్తుంది, ఎన్ ఛానల్ అయితే పీ టైప్ సబ్స్టెన్స్ని ప్లేస్ చేస్తాం, పీ ఛానల్ అయితే ఎన్ టైప్ సబ్స్టెన్స్ని ప్లేస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుందా, సో పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది గేట్ యొక్క డెఫినేషన్. గేట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకు, మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్లో, ఇట్ ఈస్ ఎ వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. ఓకేనా, థ్యాంక్ యూ.